ఆంధ్రప్రదేశ్కు కేంద్రం విశేషంగా సాయం అందిస్తోందని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు పునరుద్ఘాటించారు. ఇప్పటివరకు వివిధ పథకాలు, ప్రాజెక్టుల కింద చేపట్టిన 2,25,000 కోట్ల విలువైన పనులు పురోగతిలో ఉన్నాయని చెప్పారు. మరో 1,65,000 కోట్ల పనులకు సంబంధించిన ప్రణాళికలు సిద్ధమవుతున్నట్లు వెల్లడించారు. ఏపీకి కేంద్రం అందిస్తున్న సాయంపై అంశాల వారీగా వివరాలు తెలిపారు. హోదా ఇచ్చే అవకాశం లేనందువల్లే ప్రత్యేక ప్యాకేజీ వెసులుబాటు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరినట్లు వెంకయ్య చెప్పారు. పోలవరానికి నిధుల అంశానికి చట్టబద్ధత కల్పిస్తామన్నారు. రైల్వే జోన్ అంశాన్ని కేంద్రం తీవ్రంగా పరిశీలిస్తోందని తెలిపారు. కాకినాడ, విశాఖ మధ్య 30,000 కోట్ల రూపాయలతో గ్రీన్ఫీల్డ్ పెట్రోలియం సంస్థ వస్తోందని వెంకయ్య వెల్లడించారు. కేంద్రం నుంచి సాధారణంగా రావాల్సిన నిధుల కంటే ఎక్కువగానే ఆంధ్రప్రదేశ్కు ఇచ్చినట్లు వివరించారు. 10 ఏళ్లలో నెలకొల్పలేకపోయిన ఎన్నో ప్రాజెక్టుల్ని 2.5 ఏళ్లలో చేపట్టామని తెలిపారు. కేంద్రం మొదటి రోజు నుంచి కూడా ఆంధ్రప్రదేశ్కు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడానికి, ఆంధ్రప్రదేశ్పై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రత్యేక సహాయం అందించడానికి, ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా ప్రత్యేక దృష్టి, ప్రత్యేక సహాయము, ప్రత్యేక వెసులుబాటు ఇచ్చేంటి విధానం పైన మొదటి రోజు నుంచే కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ ప్రత్యేక హోదా విషయంలో సందిగ్ధత ఏర్పడబట్టి ప్రత్యేక దృష్టితో పెట్టుకొని ప్రత్యేక సహాయం అందించాలని పోలవరాన్ని కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టుగా గుర్తిస్తూ దానికి అయ్యే 100% ఖర్చుని కేంద్ర ప్రభుత్వం భరించాలని నిర్ణయించింది. ఆర్థిక మంత్రి గారు ప్రకటించారు. దానికి చట్టబద్ధత కూడా కల్పిస్తారు. 14 ఆర్థిక సంఘం చెప్పింది రెవెన్యూ లోటుని భర్తీ చేస్తున్నాము, దానికి 21,000 కోట్లు ఈ 5 ఏళ్లలో ఇస్తున్నామని చెప్పింది. మొదటి సంవత్సరం దానిపైన కేంద్రం రాష్ట్రం మధ్య కొంత సంఖ్యలో తేడా ఉంది, చర్చ జరుగుతుంది. కొంత ఇప్పటికే విడుదల చేశారు కూడా, మిగతాది విడుదల చేస్తారు. దాంట్లో వెనక్కిపోయే ప్రసక్తి లేదు. ఆంధ్రప్రదేశ్కి కొన్ని విద్యా సంస్థలు, కొన్ని ప్రాజెక్టులు, వైద్య సంస్థలు మంజూరు చేయాలని అప్పుడే నేను పట్టుబట్టాను. నా పట్టుదల మీదట కొన్నిటిని చేర్చారు. ఈ రాష్ట్ర విభజన అధికారికంగా నోటిఫికేషన్ అయిన తేదీ నుంచి 10 సంవత్సరాల లోపల ఈ సంస్థలు పెట్టాలని, 10 ఏళ్ల లోపల ఇవన్నీ కూడా 13వ షెడ్యూల్లో పేర్కొన్న వాటిని పూర్తి చేయాలని పేర్కొన్న ప్రబుద్ధులు ఇవాళ 2 సంవత్సరాలు, 2.5 సంవత్సరాల లోపలే మీరు అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు, మడి చేయి చూపించారు, అది చేశారు, ఇది చేశారని విమర్శించడం ఎంతవరకు సహేతుకమో. ఇంత తక్కువ సమయంలో ఇన్ని ఎక్కువ ప్రాజెక్టులు, సంస్థలు ఏ రాష్ట్రానికి దేశ చరిత్రలో ఎప్పుడు మంజూరు కాలేదు. ప్రాజెక్టుల విషయంలో పెట్రోలియం మంత్రి 52 నుంచి 55,000 కోట్ల విలువ కలిగినట్టు యొక్క పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ ప్రాజెక్టులను మంజూరు చేస్తున్నట్టుగా దాన్ని నిర్ధారించాడు. ఇండియాలో ముందు నెంబర్ 1 స్టేట్గా, పవర్ షార్టేజ్ రాకుండా స్టేట్గా చేయాలంటే కొత్తగా ఉదయ్ స్కీమ్ కింద ఆంధ్రప్రదేశ్ని ఎంపిక చేసి కేంద్రం వద్దన్న మిగులు విద్యుత్తుని ఆంధ్రకు ప్రత్యేకంగా ఇచ్చి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వెలుగుల ప్రదేశ్గా దేశంలో గుర్తించే పరిస్థితి వచ్చింది. విజయవాడ ఎయిర్పోర్ట్ ఎక్స్పాన్షన్ జరుగుతోంది. తర్వాత రాజమండ్రి నైట్ ల్యాండింగ్ పెట్టాము. తర్వాత విశాఖపట్నం హుద్హుద్లో దెబ్బతింటే పునరుద్ధరించే రికార్డు టైంలో అంతర్జాతీయ విమానాలు నడుస్తూ ఉన్నాయి. స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ 7 జిల్లాలు, వెనకబడిన జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, రాయలసీమలో కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు 7 జిల్లాలకు 100 కోట్ల లెక్కన 700 కోట్లు ఇచ్చారు. విజయవాడ మెట్రో పెట్టాలంటే 20 లక్షల జనాభా ఉండాలి, లేదు. అయినా రాజధాని అనే దృష్టిలో విజయవాడ మెట్రో మంజూరు చేశాం. కేంద్ర మంత్రి గడ్కరీ గారు విజయవాడకు వచ్చి ముఖ్యమంత్రి గారి సమక్షంలో 2 సార్లు వచ్చి సమీక్ష జరిపి అధికారులతో చర్చించిన తర్వాత 64 నుంచి 65,000 కోట్లు ఈ జాతీయ రహదారుల కోసం కేంద్రం ఈ యొక్క పథకాన్ని ఆమోదించింది. దేశానికి మొత్తం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 9,35,000 ఇళ్ళు ఇస్తే 9,35,000 ఇళ్ళు ఇస్తే ఆంధ్రప్రదేశ్కి 1,93,342 ఇళ్ళు ఇచ్చారు. న్యూ రైల్వే జోను ఇంతకుముందే చెప్పాను నేను. ఈ రైల్వే జోను చాలా ముఖ్యమైనది. 4 డివిజన్లు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో, అందుకని జోన్ ఇవ్వాలనేది న్యాయబద్ధమైన కోరిక. రైల్వే మంత్రి పైపెచ్చు ఆంధ్రప్రదేశ్ చెందినవాడు కాబట్టి ఇప్పుడు రైల్వే జోన్ విషయంలో సానుకూల నిర్ణయం వస్తుందని చెప్పని నేను భావిస్తున్నాను. ఈ మొత్తం నా దగ్గర ఉన్న వివరాల ప్రకారం ఇప్పుడు వరకు లెక్క వేస్తే 2,25,000 కోట్లు 2,25,000 కోట్లు ఆంధ్రప్రదేశ్కి కేంద్రం అందించే సహకారం విషయంలో ఇప్పటికే ఒక స్పష్టమైన అవగాహన వచ్చింది. దాంట్లో 1,65,000 కోట్లు ఇప్పటికే నిర్ధారించబడ్డాయి. మిగతా 60 కోట్లు ఇవన్నీ కూడా పైప్ లైన్లో ఉన్నాయి. పైప్ లైన్లో ఉన్న ఏందయ్యా అంటే ఉదాహరణ చెప్తాను. ఇప్పటికే ఎంఓయూ కూడా కుదిరిపోయింది.
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విస్తరణ 38,500 కోట్లు ఎంఓయూ కూడా అయిపోయింది. దానికి హోదా ఇచ్చే అవకాశం ఉంటే మోడీ గారు వెనకాడే ప్రసక్తి లేదు. దాని ప్రత్యామ్నాయం అదే స్థాయిలో ఆమె సహకారం అందిస్తామని చెప్పని అధికారులు అందరితో మాట్లాడాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారితో కూడా సంప్రదించిన తర్వాత తుది నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఆయన వైపు నుంచి ఆయన ఎప్పటికప్పుడు అడుగుతున్నాడు, ప్రత్యేక హోదా ఇవ్వాలా, ఇవ్వాలని. ఇచ్చిన వాటికన్నా కూడా ఇంకా ఎక్కువ అడుగుతారు. ముఖ్యమంత్రికి ఆయన అడగడం సహజం. మేము పిండి కొద్దిగా రొట్టె ఎంత అవకాశం ఉంటే అంతవరకు ఇస్తున్నాం. అడిగినా ఇస్తున్నాం, కొన్ని అడగకపోయినా కూడా ఇస్తున్నాం మామూలుగా.